వెల్కమ్ టు అవర్ ఛానల్. మావిగన్ కి కట్టుబడి ఉన్నాం అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాని గురించి మనకి చర్చించడానికి ఈ రోజు మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశ్ కుమార్ గారు. నమస్కారం శశ్ కుమార్ గారు. నమస్తే అండి. చింత చచ్చిన పులుపు చావదు అన్నట్టు నేను ఇంకా మావిగన్ కట్టుబడి ఉన్నాను, అసలు ప్రజల మద్దతు నాకే ఉంటుంది అంటున్నారు సార్. దాని గురించి ఏమనుకుందాం మనం ఇప్పుడు? ఒకటండి, మనం చూసుకుంటే మావిగన్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారంటే ఈయన ఇదొక మాటకి కట్టుబడి ఉన్నాడు అంటే సరేలే, రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీగా ఆయనకు ఒక మంచి ఆలోచన, ప్రజలకు ఏదైనా చేయాలనేది ఉంది, ఇంకా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అని అందరూ సమర్థిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూసుకుంటే ఇది ఆయన మానసిక పరిస్థితి ఏమన్నా సరిగ్గా లేదా, లేకపోతే జనాలు ఏం చెప్పినా నేనేం చెప్పినా నమ్ముతారని ఆయన అనుకుంటున్నాడా, తేలిగ్గా తీసుకుంటున్నాడా అనేది అర్థం కావటం లేదు. ఒక మనిషి ఒక రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే డెసిషన్ ఎప్పుడన్నా ఒక స్టాండ్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా అప్పుడు తప్పు తీసుకున్నాను ఇంకొకసారి రెండో డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి పదే పదే నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మాట మారుస్తున్నాడంటే అంటే అతనికి రాష్ట్రం పైన కమిట్మెంట్ లేదని ఒకటి అర్థం. వాళ్ళకి అంటే ఒక స్టాండర్డ్, ఒక నిలకడ లేదనేది అర్థం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నిలకడ లేని వ్యక్తిగా ఉన్నాడు. నిలకడ లేని వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. ఎందుకంటే రోజుకొకటంటే ఈ టైప్ చెప్తూ ఉంటే ఏంటి జనాలు అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తుతో కూడుకున్న విషయం నువ్వు అన్నిసార్లు ఎందుకు మారుస్తావు అని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువతగా మేమంతా అడుగుతున్నాం. నువ్వు 2014 ఆ టైంలో 15 ఆ టైంలో చర్చ జరిగినప్పుడు ఏమన్నావు తెలుసా? కృష్ణా గుంటూరు జిల్లా మధ్యలో ఎక్కడో పెట్టండి, 30,000 ఎకరాలు ఉండేటట్టు తీసుకొని పెట్టండి రాజధాని, నేను మద్దతు ఇస్తానని సాక్షాత్తు ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఎవరు? నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? శాసనసభలో ప్రజలందరూ చూస్తుండగా చెప్పావు. 2019 ముందు నేను వస్తే రాజధాని మార్చను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, ఇదే రాజధాని అని చెప్పి నువ్వే చెప్పావు. గుర్తుందా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు కూడా కాకముందే శాసనసభలో లేసి నాకు సౌత్ ఆఫ్రికా ఇన్స్పిరేషను, 3 రాజధానులు రావచ్చు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, ఈ విధంగా అని చెప్పి నువ్వు లెజిస్లేటివ్ క్యాపిటల్ అని 3 నువ్వు చెప్పావు. అప్పుడు సరేలే, ఏదో జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలు అంటే ఏదో ఇంకేదో కొత్తగా చేయాలని అనుకుంటున్నాడు అని చెప్పి ఆ రోజు అన్న. కానీ మళ్ళీ 2021-22 వచ్చేప్పటికి 3 లేదు, ఒకటే రాజధాని వైజాగ్, నేను అక్కడికే వెళ్తా ఉన్నా, ఉగాది అయిపోయిన తర్వాతే అక్కడే ఉంటా అని చెప్పింది నువ్వు కాదా? 2024 ఎలక్షన్స్ కి వైజాగ్కే క్యాపిటల్ అనే మ్యాండేట్ తో వెళ్ళింది నువ్వు కాదా? అది అయిపోయిన తర్వాత మధ్యలో నువ్వు 2014 నుంచి కూడా మాట్లాడావు. నా మెదడులో ఆలోచనలు ఉన్నాయి, వాషింగ్టన్ డీసీని యూట్యూబ్ మించిన రాజధానులు నేను కడుతాను అని చెప్పి మాట్లాడింది ఎవరు? నువ్వే కదా. గుర్తు తెచ్చుకో, నువ్వే మాట్లాడావు. ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు మార్చు. తర్వాత ఈ రాజధానికి ఎందుకు ఒక 500 ఎకరాలు కట్టించు కదా నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఎక్కడో అని మాట్లాడింది కూడా నువ్వే. మళ్ళీ మావిగన్ అని చెప్పి గతంలో 3 ప్రాంతాలు చెప్పావు, 3 ఊర్లను తీసుకొని వచ్చి పెట్టి మావిగన్ చేసేంటి రాజధాని అయిపోతుంది అని చెప్పి నువ్వే అంటూ ఉన్నావు. ఈ రోజు తెల్లారితో నువ్వు ఎక్కడికో పోయి విజయవాడే రాజధాని అంటా ఉన్నావు. అంటే ఇన్నిసార్లు మాట మార్చిన వ్యక్తిని ఏమనాలి? నీకు చిత్తశుద్ధి ఉందా? రాష్ట్రం పైన లేదు. నీకు చిత్తశుద్ధి లేని ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయంగా భూస్థాపితం చేయబోయేది కూడా మేమే. ఎందుకో చెప్పమంటావా? నువ్వు ఇన్నిసార్లు మాటలు మార్చిన వ్యక్తి మాకొద్దు అని రాష్ట్ర యువతగా మేము అంటున్నాం. నీకు రాష్ట్రం పైన కమిట్మెంట్ ఉంటే ఒకే మాట పైన నిలబడతావు. ఒక మాట పైన కాకుండా ఇన్నిసార్లు మాట మారుస్తున్నావు అంటే రేపేమంటావు? నేను పుట్టిన కడప నాదంటావా? లేకపోతే నేను పుట్టిన పులివెందల క్యాపిటల్ అంటావా? లేదా పులివెందల కడప 2 కలిపి క్యాపిటల్ పెట్టుకోమంటావా? చెప్పు. రేపు భవిష్యత్తులో ఏం మాటలు మారుస్తావు కూడా చెప్పు. ఇన్నిసార్లు నువ్వు మాట మారుస్తుంటే సిగ్గుగా ఉంది జగన్మోహన్ రెడ్డి, నీలాంటి రాజకీయ నాయకుడు మా రాష్ట్రంలో ఉన్నందుకు. ఒకప్పుడు యువత పక్క రాష్ట్రాలకు వెళ్తుకుని తల దించుకునే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు. నీకు గుర్తుందో లేదు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని ఏదంటే పక్కన బెంగళూరుకో చెన్నైకో ఎక్కడికైనా వెళ్తే మీ క్యాపిటల్ ఏదంటే ఒకటి కాదు మీకు 3 ఉన్నాయంటే సెటైర్లు వేసుకుంటే తల దించుకున్న వాళ్ళం. మాకు తెలుసు ఆ బాధ. నువ్వు కక్ష నీకు చంద్రబాబు నాయుడు గారి పైన, నారా లోకేష్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన లేదు. ఈ రాష్ట్రం పైన నీ కక్షను క్లారిటీగా తెలుస్తూ ఉంది. ఈ రాష్ట్రం పైన నువ్వు కక్ష కట్టావు. అందుకే ఈ రాష్ట్ర యువతగా మేమంతా అంటున్నాం, జగన్ నో మోర్, జగన్ నెవర్ అగైన్. ఎందుకంటే జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకే కాదు రాష్ట్రానికి హానికరం. మనం సినిమాలకు వెళ్తే ఎలాగైతే మద్యం సేవించడం, పొగ తాగడం హానికరం అంటారో, ఈ రోజు మేము రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాం, ఈ రాష్ట్ర యువతగా జగన్మోహన్ రెడ్డి ఏపీకి హానికరం, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు హానికరం. ఇలాంటి నిలకడ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం నష్టపోతుంది. 5 ఏళ్ళు మేము నష్టపోయాం. నువ్వు ఒక్క అవకాశం అని అడుక్కున్నావు, గడపకి వచ్చినావు, ముద్దులు పెట్టి అడుక్కున్నావు. వాణిలే అని ఒక్క అవకాశం ఇస్తే యువతకి ఉపాధి లేకుండా పొట్ట కొట్టావు, కంపెనీలు తరింగొట్టావు, రాష్ట్రంలో అమాయకులపైన ఒక దమనకాండ జరిపించావు, బయటికి రాకుండా ప్యాలెస్ లో పనుకొని
లిక్కర్ సొమ్మును దోచుకున్నావు. ఈ విధంగా చేసిన నువ్వు రాజధాని లేకుండా 5 ఏళ్ళు గడిపేసి టైం పాస్ చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒక పక్కన రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే ఈ విధంగా మాట్లాడుతున్నావంటే నీకు రాష్ట్రం పైన కమిట్మెంట్ లేదు. ఎందుకు కమిట్మెంట్ లేదంటావంటే భారతదేశంలో ఏదైనా చట్టం చేయాలంటే పార్లమెంట్ చట్టం చేస్తుంది. అలాంటి పార్లమెంట్లో ఉన్న ప్రాతినిధ్యం ఉన్న 50కి పైగా రాజకీయ పార్టీలు అన్నీ ఒకవైపు నిలబడి అమరావతి ఆంధ్రుల రాజధాని, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన ఇదే పార్లమెంట్లో జరిగింది. ఈ రోజు వాళ్ళకి రాజధానిగా ఏది ఉండాలంటే అమరావతి ఉండాలని దేశం మొత్తం కలిసి దేశంలో ఉండే అనేక రాజకీయ పార్టీలు ఏకమై అమరావతికి మద్దతు ఇస్తే శాసనసభలో ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులందరూ తీర్మానం చేసి అక్కడికి పంపిస్తే దేశం నలుమూలల నుంచి ఎన్నుకోబడ్డ మనం చూసుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నికైన ఎంతో మంది పార్లమెంట్ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళందరూ డిస్కషన్ చేసి అమరావతి రాజధాని చెప్తే ఒక్కడు వ్యతిరేకించాడు. ఆ వ్యక్తివి నువ్వే జగన్మోహన్ రెడ్డి. అలాంటి నువ్వు ఈ దేశం మొత్తం ఒకవైపు నిలబడితే దేశానికి వ్యతిరేకంగా నిలబడిన నువ్వు ఈ దేశ ద్రోహివి అంటున్నావు. నువ్వు రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా ద్రోహివి. ఎందుకంటే ఈ పార్లమెంట్ చేసిన చట్టాన్ని పార్లమెంట్లో అందరూ ఏకమై ఏకపక్షంగా నిలబడ్డం బహుశా భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఇదే అనుకుంటా, ఈ ఒక్క విషయంలోనే అనుకుంటా. ఇన్ని అనేక రాజకీయ పార్టీలు ఇస్తే ఒకే ఒక్క రాజకీయ పార్టీ వైసీపీ. అందుకే అంటున్నావు నీలాంటి దేశ ద్రోహులు మాకొద్దు, నీలాంటి రాష్ట్ర ద్రోహులు మాకొద్దు అని నువ్వు అంటున్నావు. ఎలక్షన్కి పోతా అని నీకు ఈసారి గతంలో నీ అహంకారాన్ని దించడం కోసం నువ్వు వైజాగ్తో వెళ్తూ ఉన్నాను ఎలక్షన్కి ప్రజలు మ్యాండేట్ ఇస్తారన్నావు. ఎట్లా కొట్టావు తెలుసా? నువ్వు చెప్పావు చూడు వైజాగ్ నా మ్యాండేట్ అని. దాంట్లో 5 లక్షల ఓట్లతో పార్లమెంట్ సీటు కూటమిని గెలిపించాం. 2024 ఎలక్షన్ హిస్టరీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్ లో హైయెస్ట్ మెజారిటీ వచ్చిన టాప్ 2 సీట్స్ ఎక్కడున్నాయి తెలుసా? వైజాగ్ లో ఉన్నాయి. ఏదైతే భీమిలి, గాజువాక ఇలాంటి ప్రాంతాలు నువ్వు చెప్పావు చూడు, ఆ మ్యాండేట్ లోనే నిన్ను కిందకి బండకేసి కొట్టారు వైజాగ్ ప్రజలు. ఈ రోజు నువ్వు మ్యావిగన్ అంటూ ఉన్నావు కదా, కృష్ణా గుంటూరు జిల్లా చుట్టుపక్కల ఒక్క సీటు కూడా నీకు రాదు. ఎందుకంటే ఆ జిల్లా ప్రజలు చూశారు నువ్వు ఒకప్పుడు నువ్వు చేసిన దమనకాండ చూశారు. అమరావతి కృష్ణా గుంటూరు జిల్లా ఆడబిడ్డల్ని చీరల్లా కొట్టించావు. వాళ్ళు స్నానాలు చేస్తుంటే దానిపైకి డ్రోన్లు ఎగరేసిన నీచ చరిత్ర నీది. వాళ్ళని గర్భవతులను కడుపులో దన్నిచ్చిన నీచ చరిత్ర నీది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకో ఉన్నారు, మర్చిపోలా. కృష్ణా గుంటూరు జిల్లా ఆడవాళ్ళ చీరల గురించి కూడా తప్పుగా మాట్లాడించారు. రాజధాని అమరావతిని అక్కడ ఉండే మహిళల్ని వేశ్యలతో పోల్చింది నీ ఛానల్. నీ శ్రీమతి నడిపే ఛానల్లో కనీసం క్షమాపణ చెప్పాలా? అది నీ దుర్బుద్ధి. అదన్నీ రాష్ట్రంలో ఉండే ప్రజలు చూస్తూ ఉన్నారు. నీలాంటి నిలకడలేని వ్యక్తికి, నీలాంటి ద్రోహికి, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనుకునే నీ కపట బుద్ధికి ఈ రాష్ట్ర ప్రజలు 2029లో సమాధి కడతారు, గుర్తుపెట్టుకో. నువ్వు అంటున్నావు మ్యావిగన్ వర్సెస్ అమరావతి. యాస్, అమరావతి గెలుస్తుంది. ఈ అమరావతి దేవతల రాజధాని. ఆ అమరావతి అయితే ఈ తెలుగు ప్రజల రాజధాని, దేవతల రాజధానిని మించిన నగరంగా విరాజిల్లాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నీలాంటి రాక్షసులు గతంలో పురాణాల్లో కూడా ఉన్నారు. శుక్రాచార, మారీచ, సుబాహు, రావణాసుర, నరకాసురులు అలాంటి వాళ్ళని ఎలా వధించారో రేపు రానున్న రోజుల్లో ఓటు అనే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో నిన్ను కూడా పాతాళానికి తొక్కబోయేది ఈ ఆంధ్ర రాష్ట్ర ఓటర్లే, గుర్తుపెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి బకాసురుడు వాళ్ళందరికీ ఎలాగైతే రోజుకు ఒకరు వెళ్ళండి అన్నారు, ఇప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. రోజుకు ఒకరేమో మావిగన్నే అంటారు, వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు ఈ అమరావతి అంటున్నారు. ఇలా రకరకాలుగా ఊసరవల్లి రంగులు మార్చినట్టు మారుస్తున్నప్పుడు ప్రజలు బుద్ధి చెప్పరు అని అనుకుంటున్నారా? ఒకటి, ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రజలకు కోపం వస్తే 2024లో చూసావు. మళ్ళీ ప్రజల్ని రెచ్చగొడుతూ ఉన్నావు. చేసిన తప్పుకి క్షమాపణ చెప్తే ప్రజలు క్షమిస్తారు. లేదు ఏం చేస్తారులే, నేను ఏది చెబితే అదే, నా సొంత ఛానల్ ఉంది, నా చుట్టూ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, పెయిడ్ మీడియా ఉంది, పెయిడ్ సోషల్ మీడియా ఛానల్, నేను చేస్తాను అనుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధినేతలు. ఆ ప్రజలే నిన్ను నా వెంట్రుకు కూడా పీకలేరన్న నిన్ను నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి అని అడుక్కునే విధంగా చేశారు. ఈ రోజు నువ్వు రాజధాని భారత పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఈ దేశం అంతా ఏకమై నిలబడిన ఒకవైపు, రాష్ట్రం అంతా ఒకవైపు నిలబడి ఇచ్చిన మ్యాండేట్ నువ్వు ధిక్కరిస్తూ ఇది అంటున్నావంటే ఆ ప్రజలకు తెలుసు నన్ను ఎమ్మెల్యేగా గెలిపేయండి అని అడుక్కునే విధంగా నిన్ను కూర్చోబెట్టబోయేది. నా రాజకీయ పార్టీని గుర్తించండి అని అడుక్కునే విధంగా నిన్ను చేయబోయేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర యువతే. నువ్వు 5 ఏళ్ళు ఈ రాష్ట్ర యువత పొట్టగొట్టావు. పొట్టగొట్టినందుకు నీకు ప్రతిపక్షం లేకుండా చేశావు. ఇప్పుడు నువ్వు ఇంకా మారకుండా భవిష్యత్తు లేకుండా చేయాలని, రాజధాని లేకుండా చేయాలనే నీ కపట బుద్ధిని, దుర్బుద్ధిని ఈ రాష్ట్ర యువత గ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఒక రాజధాని మాత్రమే లేకుండా చేయాలని కాదు, డిఎస్సి ఇస్తే దానిపై 200 కేసులు వేయించిన నీచ చరిత్ర
ఎందుకంటే 16,000 మందికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవాలన్న దుర్బుద్ధినిది. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత దాంట్లో ఏదో జరిగిపోయిందని మళ్ళీ విషం జిమ్మిన నీచ చరిత్రనిది. కంపెనీలు వస్తూ ఉంటే, గూగుల్ లాంటి కంపెనీలు, దేశం గర్వించదగ్గ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటే అవుటి పైన కూడా విషం జిమ్మిన నీచ చరిత్ర నీది. ఈ రోజు ఈ విధంగా యువత పొట్టగొట్టాలి, యువతకు భవిష్యత్తు లేకుండా చేయాలనే నీ ఆలోచన, నీ దుర్బుద్ధి ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గ్రహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం ఎదగాలంటే, ఈ రాష్ట్రం అవకాశాలు పొందాలంటే, ఈ రాష్ట్రానికి పట్టిన పీడ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడమని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక సంకల్పం తీసుకుంటున్నారు. ఈ సంకల్పం రేపు నిన్ను, నీ పార్టీని దహించి వేస్తుంది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.